సంఖ్య 486. పాత శ్రీని కీర్తన నుంచి 414. 1వ వచనం, 3వ వచనం, 5వ వచనం, 7వ వచనం. 1, 3, 5, 7 వచనాలు పాడుకుంటూ దేవుని ఆరాధించుకోండి. దేవుడు మీకు అని ఉంది అక్కడ, దేవుడు మనకు అని పాట పాడుకోండి. పాడేటప్పుడు అదనవాడు మనకి అనే సందర్భాల్లో ఉపయోగించుకోండి. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఏదెములో ఆదాముతో నుండే, ఏదెములో ఆదాముతో నుండే, ఆనకు తోడా నేగేను, ఆనకు తోడా నేగేను. దీర్ఘదర్శకులతో నుండే, దీర్ఘదర్శకులతో నుండే. ధన్యులు దేవుని కలవారు, ధన్యులు దేవుని కలవారు. తోడుగానున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినయప్పుడు, సింహాసనమెక్కినయప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దావీదు సింహము ఎదిరించి ధైర్యాన చేర్చినప్పుడు, దావీదు సింహము ఎదిరించి ధైర్యాన చేర్చినప్పుడు, గొల్యాతును హతమార్చినప్పుడు, గొల్యాతును హతమార్చినప్పుడు, సౌలు చెక్కరమబడినప్పుడు, సౌలు చెక్కరమబడినప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు, తోడుగానున్నాడు.
బంధించబడినప్పుడు పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు అపొస్తలులు విశ్వాసులు అపొస్తలులు విశ్వాసులు యేసు చాటి పడినప్పుడు యేసు చాటి పడినప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందరం కూర్చుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయన బలలో చేవేసేటప్పుడు యోగ్యముగా బలలో చేయాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 నుంచి 31 వచ్చిన వరకు అందరం కలిసి చదువుకుందాం. అందరం మన పరిశుద్ధ గ్రంథాలను తీద్దాం. అందరం కూడా తీసి కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 నుంచి 31 వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాడు. అలాగూ చేసి ఆరటం తిని ఆ పాత్రను త్రాగలేడు. ప్రభు శరీరం వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని తీర్పు పొందక పొదుము. పరిశీలించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అదేవిధంగా మనం చదువుకున్న లేఖన భాగాన్ని కీర్తనలు 124 1, 2, 3 వచ్చిన కూడా మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 124 కీర్తన మొదటి 3 వచ్చిన మనుషులు మన వెనక్కి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉన్న యెడల వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉన్న యెడల వారు మనల్ని ప్రాణంతోనే మృంగివేసి ఉన్నారు. దేవుడు తోడుగా ఉంటే మనం ఆ విషయాన్ని చూసుకున్నాం. బలలో చేసిన యోగ్యముగా బలలో చేద్దాం. 2 మోకరిద్దాం. వీళ్ళకి ప్రార్థించుకుందాం. దేవా నాతో మాట్లాడయ్యా దేవుడిని అడుగుదాం. నన్ను శోధించయ్యా, నన్ను పరిశీలించు ప్రభా, నన్ను కట్టునైనా నన్ను సరిచేయి ప్రభా, నాతో మాట్లాడి నాకు బుద్ధి చెప్పు. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా దేవుడిని అడుగుదాం. 2 ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, కృపగల దేవ, గొప్ప దేవ, సర్వోత్తరానికి ఘనమైన పాదాలకు వేలాది వందనములయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి ఎన్నో కార్యాలు చేశారు ప్రభా. మాకు తోడుగా ఉండి ప్రభా రక్షణించా, విమోచించా, విడిపించా. ఒకప్పుడు రక్షణ లేదు, విమోచన లేదు, విడిపించడం లేదు. సైతాను చేతిలో బందీగా ఉన్నాం ప్రభా. ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు నాయన, మాకు తోడుగా ఉండి ప్రభా ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆ రోజు సాకుకే కాదు నాయన, ఈరోజు నాకు కూడా ఆశీర్వాదాలు ఇచ్చారు. అంత మాత్రమే కాదు నాయన, నువ్వు తోడుగా ఉండి నన్ను కాపాడావు నాయన. ఆ రోజు యాకోబును మాత్రమే కాదు, నన్ను కూడా కాపాడావు ప్రభా. ఇశ్రాయేలు కాపాడేవాడు కునుకుడు నిద్రపడు అనే వాగ్దానాన్ని నా పట్ల నెరవేరుస్తూ నన్ను కాపాడుకుంటూ ప్రభా, నువ్వు తోడుగా ఉండి నాకు మేలు చేసుకుంటూ ఎన్నో విషయాల్లో నాకు మేలు చేసుకుంటూ నడిపిస్తున్నావు. అంత మాత్రమే కాదు ఆయన, నాకు తోడుగా ఉండి ప్రభా నా జీవితంలో ప్రభా వర్ధిల్లే భాగ్యం అనుగ్రహించావు. ఈ లోకంలో కాదు కానీ ఆత్మీయ సందర్భముగా ఆత్మీయంగా దినదినములను వృద్ధిపరుస్తున్నావు నాయన. ఆ రోజు ఏ సేపును వర్ధిల్లింపజేసిన దేవుడివి, నా పక్షాన్ని కూడా ప్రభా వర్ధిల్లతల గురించినందుకే ఉన్నాను. అంత మాత్రమే కాదు నాయన, నువ్వు నాకు తోడుగా ఉండి ఏది తక్కువ లేకుండా
ప్రభా ఆ రోజు ఇశ్రాయేలుకి ఏది తక్కువ కాకుండా అరణ్యంలో నడిపించావు. వస్త్రాలు పాతగిల్లా, కాళ్ళు వాయిలా, చెప్పులు అరగల, ప్రతి విషయంలో కూడా ప్రభా ఏది తక్కువ కాకుండా పోషించావు. ఆ విధంగానే నన్ను కూడా పోషిస్తూ వస్తున్నావు. అంత మాత్రమే కాదు నాయన, ఆ రోజు హిజ్కియా ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని ఇచ్చావు. నువ్వు తోడుగా ఉండి ఈరోజు నా జీవితంలో కూడా నువ్వు నాకు తోడుగా ఉండి ప్రతి ప్రదేశంలో కూడా జయాన్ని ఇస్తున్నావు. లోకం మీద, సైతాన్ మీద, పాపం మీద, పాపపు ఆలోచనల మీద, పాపపు తలపుల మీద పాపముని ఓడించే విధంగా ప్రభాని సిద్ధపరిచావు. నాయన ప్రభా నువ్వు తోడుగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. నాయన ఎన్నో విషయాల్లో నాకు తోడుగా నడిపించావు. అందుకే ప్రభా సంవత్సరం అంతా తోడుగా ఉన్నందుకు విరిగి నలిగిన హృదయంతో ఆరాధిస్తున్నా. అంత మాత్రమే కాదు నాయన, నా ముందు ఉంచబడిన నీ శరీరము నీ రక్తాన్ని తీసుకునేటప్పుడు యోగ్యముగా దాంట్లో మేము చేయవేసే బిడ్డగా ఆ విందులో, ఆ పరమ విందులో చేయవేసే బిడ్డగా మమ్మల్ని సిద్ధపరుచుకుంటూ ఉంటుండగా మాతో మాట్లాడిన ఆయన, మమ్మల్ని గర్జించిన ఆయన, మాకు బుద్ధి చెప్పు, మమ్మల్ని సరిచేయి. ఎక్కడ నీకు విరోధంగా ఉన్నాము, ఎక్కడ నీకు ఆయాసకరంగా ఉన్నాము, ఎక్కడ నీకు ఇష్టం లేకుండా ఉన్నాము, మాతో మాట్లాడి మమ్మల్ని సరి చేస్తున్నామని యోగ్యముగా నీ బలలో చేయవేసినగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రభా ఈ సమయాన్ని ఎంతో దీవెనకరంగా మారుస్తున్నామని ప్రభా ఈ సమయాన్ని మాకెంతో ఆశ్చర్యకరంగా మారుస్తున్నామని ప్రభా ఈ చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని గలపరుచుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పాదములకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. రండి, బలలో చేసే ముందు మనం సరి చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ఆయన వాక్యాల ద్వారా, ఆయన్ని స్తుతించడం ద్వారా, ఆయన మనకు తోడుగా ఉండి ఎన్నో కార్యాలు చేశాడు. చెప్పుకున్నాం, చెప్పండి. ఇశ్రాయేలీయులకి తోడుగా ఉన్నాడు, యాకోబుకి తోడుగా ఉన్నాడు, దావీదుకి తోడుగా ఉన్నాడు, మోషేకి తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి తోడుగా ఉన్నాడు. మనం పాడుకున్నాం. దానియేలుకి, తర్వాత దావీదుకి, యోసేపుకి ఎర్ర సముద్రంలో రకరకాలుగా, పౌలుకి, పేతురుకి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉంటాడు అని వాగ్దానం ఇచ్చాడు. నేను తోడుగా ఉంటాను. ఒకసారి అంట ఒక యవనస్తుని మందిరానికి వచ్చాడు. జనవరి 1వ తారీఖు మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చిన తర్వాత వాగ్దానం తీసుకున్నాడంట. ఆ వాగ్దానంలో ఏముందంటే, నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం వచ్చింది. నేను నీకు తోడుగా ఉంటాను. జనవరి 1వ రోజు మనం వాగ్దానాలు తీసుకోవడం మనకు అలవాటు. ఆ వాగ్దానం చక్కటి వాగ్దానం, నేను తోడుగా ఉంటాను అని వచ్చిందంట. ఇక ఆ యవనస్తుడికి చాలా సంతోషం. అందరికీ చూపించాడు, కుటుంబస్తులకి, బంధువులకి, వచ్చిన సంఘానికి, దేవుడు నాకు ఈ సంవత్సరం తోడుగా ఉంటాడు అని వాగ్దానం ఇచ్చాడు. ఒక వారం గడిచిపోయింది, నెల గడిచిపోయింది, అన్ని కీడులే వస్తున్నాయి, అన్ని ఇబ్బందులే వస్తున్నాయి. ఆ కుటుంబంలో, ఆ వ్యక్తి కుటుంబంలో అన్ని శోధనలు వస్తున్నాయి. అర్థం కాట్లా, ఏంటి దేవుడు నాకేమో తోడుగా ఉంటాడు అని వాగ్దానం ఇచ్చాడు, అన్ని ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయేంటి అని అనుకుంటున్నాడు. అంటున్నాడు కదా, నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు వాగ్దానం నెరవేరట్లా నా జీవితంలో అంటున్నాడు. ఈరోజు ఆ యవనస్తుడు వ్యతిరేకంగా మారాడు, దేవుడికి విరోధంగా మారాడు. కారణం ఏంటంటే దేవుడు తోడుగా లేడు అని అనుకుంటున్నాడు. పరీక్షలో తప్పుతున్నాడు, ఉద్యోగం రాట్లా, వివాహ సంబంధంలో సరిగా కుదరట్లేదు, కుటుంబంలో శోధనలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు. వాగ్దానం వచ్చింది కానీ ఆ యవనస్తుడు ఆ వాగ్దానాన్ని చూచి సంతోషపడ్డాడు కానీ మరి దేవుడు ఎందుకు తోడుగా ఉండట్లేదో అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు చాలా మంది కూడా ఏదైనా కీడు వస్తే, ఏదైనా శోధన వస్తే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంటాడు. ఒకసారి ఒక మాట అంటాం, కావాలి చెప్పండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడులే అని అనుకుంటాడు. అదే దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడికి ఇష్టపూర్వకంగా నడవకుండా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని వాగ్దానం వస్తే సరిపోదు. దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని స్థుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుడికి ఇష్టపూర్తిగా నడవకుండా నాకు దేవుడు తోడుగా ఉండాలని తోడుగా ఉండడు. ఆయన తోడుగా ఉండడు. ఆయన ఇష్టపూర్వకంగా ఉంటేనే, బైబిల్లో చూసుకుందాం, కొన్ని విషయాలు చూసుకుందాం, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అసలు. మనం ఇప్పుడు దాకా కొంతమందిని చూసుకున్నాం, దేవుడు వాళ్ళకి ఏ విషయంలో తోడుగా ఉన్నాడు, ఏ విషయంలో కాపాడాడు, ఏ విషయంలో ఏది తక్కువ చేయలేదు, ఏ విషయంలో మేలు చేశాడు, ఏ విషయంలో ఆశీర్వదించాడు, ఏ విషయంలో కాపాడాడు, చాలా మందిని చూసుకున్నాం. మరి ఇవన్నీ జరగాలంటే నువ్వు నేను ఏం చేయాలి? ఇవన్నీ మన కుటుంబాల్లో, మన పిల్లలకి,
మన జీవితాల్లో నెరవేరాలంటే ఏం చేయాలి? దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు నేను ఎట్లా జీవించాలి? క్లుప్తంగా కొన్ని విషయాలు, 5 విషయాలు లేకపోతే సమయానుకూలంగా 7 విషయాలు మనం ధ్యానించుకున్నాం. మొదటిగా ఎజ్రా 1వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రా 1వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. ఎజ్రా 1:3, పేజీ నంబర్ 392. చదవండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారి యూదా దేశములోని యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడైయుండును గాక. 3వ వచనంలో మొదటి లైన్లో ఒక మాట చూడండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? చెప్పండి, ఎవరు ఆయన జనులై ఉన్నారు? ఎవరు దేవుని బిడ్డలుగా ఉన్నారు? ఎవరు దేవుని బిడ్డలుగా, దేవుని సంతానంలో, దేవుని మందిరంలో? చెప్పండి, దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారంటే దేవుని ఇంటిలో ఉంటారు. ఏంటది దేవుని ఇల్లు? చెప్పండి, ఏంటది దేవుని ఇల్లు? దేవుని మందిరమే. దేవుని మందిరమే దేవుని ఇల్లు. ఈరోజు ఈ మందిరం అందరిది, దేవుని ఇల్లుది. దేవుని ఇంటిలోకి రాకుండా ఎప్పుడో నెలకు లేకపోతే సంవత్సరాలకు, పండగలప్పుడు, లేకపోతే పుట్టినరోజులప్పుడు, లేకపోతే ఫంక్షన్లప్పుడు ఈరోజు చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే రక్షణ పొందుతున్నారు, మారుమనసు పొందుతున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు దేవుడు, ఆదివారం ఏదైనా ఫంక్షన్ ఉంటే, ఆదివారం ఏదైనా కార్యక్రమం ఉంటే దేవుని మందిరం పోయింది. ఫంక్షన్కే ప్రాధాన్యత ఇస్తాం. దేవుని సన్నిధిలో ఉండాలి. ఎవరు ఆయన జనులై ఉంటున్నారు? ఈ మాట గుర్తుపెట్టాలి. ఎవరు ఆయన జనులు? ఎవరు దేవుని జనులుగా ఉంటారు? ఎవరు ఆయన జనులుగా ఉంటారు? వాళ్ళకు మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. వాళ్ళకు మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన జన్మ కాకపోతే, ఆయన బిడ్డలు కాకపోతే వాగ్దానం వస్తే సరిపోదు. నేను నీకు తోడుగా ఉంటా అని జనవరి 1 రోజు వాగ్దానం తీసుకుంటే సరిపోదు. సంవత్సరాల నుంచే సంవత్సరాంతం వరకు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఎక్కడ దారి తప్పకూడదు, ఎక్కడ వ్యతిరేకమైన మార్గాల్లో ఉండకూడదు, ఎక్కడ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని. ఈరోజు మన జీవితాల్లో ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నాం, నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. ఇంకా మాట చెప్పాలంటే దయ్యం బిడ్డలుగా కూడా ఉంటున్నాం. దేవుని పాత్రలో చేస్తున్నాం, దయ్యం పాత్రలో కూడా చేస్తున్నాం. లోకములో, లోకాచారాల్లో ఏది పడితే తింటున్నాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాం, ఎవరితో పడితే వాళ్ళతో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నాం. ప్రత్యేకమైన జనాంగంగా ఉన్నట్ల, ప్రత్యేకమైన జనాంగంగా, దేవుని బిడ్డలుగా ఎవరు ఆయన జనులుగా ఉంటారు వాళ్ళకే దేవుడు తోడుగా ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి మాట. పాపాలు విడిచిపెట్టాలి, పాప మార్గాలు విడిచిపెట్టాలి, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ మార్గాలు, చెడ్డ మాటలు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తనలో 1:1. చెప్పండి ఏంటిది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గము నిలవక, అపహాసములు కూర్చుండక దివారాత్రము ఆయన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువలో నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయదంతయు, చెప్పండి ఏమైంది చెప్పండి, అతడు చేయదంతయు. ఈరోజు మన జీవితాల్లో మనం చేసేదంతా సఫలం కావాలంటే ఆయన జనంగా ఉండాలి, ఆయన బిడ్డగా ఉండాలి. ఎప్పుడు ఆయన ఇంటిలో ఉండాలి, ఆయన ధ్యానించుకోవాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ప్రతి కూడికి హాజరు కావాలి. మందిరంలో నియామక కూడికలు ఉంటాయి. ఏదో ఆదివారం వస్తే సరిపోదు. మందిరంలో ప్రతి నియామక కూడికి వచ్చి మనల్ని మనం బలపరుచుకోవాలి, మనల్ని మనం ఉత్తేజపరుచుకోవాలి. రాని పరిస్థితుల్లో పర్వాలా, ఒక్కోసారి రాని పరిస్థితులు ఉంటాయి, అటువంటి సందర్భంలో పర్వాలేదు. కానీ అదే పనిగా మందిరాన్ని ఎగ్గొట్టి, మందిర కూడికల్ని లెక్క చేయకుండా ఏదో ఆదివారపు క్రైస్తవుల్లాగా మనం ఉండకూడదు. చెప్పండి, చాలాసార్లు చెప్పా, మన ఫోన్ మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టకుండా మీ ఫోన్లు ఎంతకాలం మాట్లాడతారు చెప్పండి? ఒక రోజంతా ఉపయోగిస్తే మళ్ళీ తెల్లారి ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టకపోతే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే. ఈరోజు నీ జీవితం, మన జీవితాలు ఎండిపోకుండా, స్విచ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు
దేవునిలో ఉండాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, నియామక కూడికల్లో, సంఘ నియామక కూడికల్లో పాలు పంపులు కలిగి ఉండాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, కొత్త ఆత్మలు రక్షించబడడానికి ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరు ఆయన జనులై ఉంటారో వాళ్ళు ఆ పని చేస్తారు. ఆయన జనం లేకపోతే వ్యతిరేకంగా ఉంటారు. మొదటిగా ఆయన తోడుగా ఉండాలంటే చెప్పండి, ఎవరు ఆయన జనులు, ఆయన జనంగా ఉండాలి. చూద్దాం. రెండవదిగా మొదటి రాజులు 11:38. మొదటి రాజులు 11:38, పేజీ నంబర్ 291. 11:38. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా స్థిరపరిచినట్లు మిమ్మును స్థిరపరిచి ఇశ్రాయేలు వారు నీకు అప్పగించెదను. నేను నీకు తోడుగా ఉండే దావీదుని ఏ విధంగా అభివృద్ధి చేశానో ఇందాక చదువుకున్నాం. మనం ఏం చదువుకున్నాం చెప్పండి? దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నివసించెను. సౌలు అభిషిక్తుడే, దావీదు అభిషిక్తుడే. సౌలేమో దేవుని మాట వినలా, దావీదేమో దేవుని మాట విన్నాడు. అదే తేడా. ఈరోజు మన కుటుంబాల్లో నిరసించే కుటుంబంగా ఉంటుందా, లేదా ప్రబల కుటుంబంగా ఉంటుందా? నిరసించే కుటుంబంగా ఉంది అంటే కారణం దేవుని మాట వింటల్లా. ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఆయన అనుసరించి, ఇంకో మాట ఉంది అక్కడ, ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని, ఆయనకి ఇష్టమైన దాన్ని చేయట్లా, దేవుడికి ఇష్టమైన దాన్ని చేయట్లా. కానీ చెప్పండి, మన ఇష్టం వచ్చింది మనం చేస్తాం. మన ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తున్నాం, మన ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినప్పుడు వాక్యం చదువుకుంటున్నాం. లేకపోతే ఇకంతే మన ఇష్టమైతేనే చేస్తున్నాం. కానీ బైబిల్ అంటుంది కదా, దేవునికి ఇష్టమైన దాన్ని, ఆయనకి ఇష్టమైన దాన్ని జరిగించుకుంటూ, ఆయనకు అనుకూలమైన దాన్ని జరిగించుకుంటూ, ఆయనకి ఆజ్ఞలు. రెండోదిగా ఆయన తోడుగా ఉండాలంటే చెప్పండి, ఆయనకు ఇష్టంగా ఉండాలి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. వింటూ మాత్రమే కాదు, అందరంటారు విని చెప్పండి, విని గైకోవాలి. అందుకని ప్రకటన 1:3 చక్కటి మాట ఉంటుంది. ఈ ప్రవచన వాక్యాలు చదవండి అన్నమాట. వింట మాత్రమే కాదు. ప్రకటన 1:3 సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతుల్ని గైకొను వారు ధన్యులు. రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. గైకోవాలి. వింట మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు. ఈరోజు చాలా మంది బైబిల్ చదువుకుంటున్నారు. చాలా మంది మా బంధువుల్లో ఒక ఆయన ఆయనకి ఎంత భక్తి అంటే అంత భక్తి. పొద్దునే చేస్తాడు, స్నానం చేస్తాడు, బైబిల్ ముందు పెట్టుకుని కూర్చోడు, ఒక గంట సేపు కూర్చోడు, చదువుతా ఉంటాడు, వస్తువులు చదువుతూ ఉంటాడు. కానీ ఆయన సినిమాలు వస్తాడు, సీరియల్ చూస్తాడు, బూతులు మాట్లాడుతాడు, లేకపోతే దేవునికి ఇష్టం లేని మార్గాలన్నింటిలో పోతాడు. కానీ ప్రతిరోజు ఖచ్చితంగా బీరుకోడు, ఖచ్చితంగా స్నానం చేస్తాడు, మంచిగా కూర్చొని చదువుకోడు. నేను మాకు మామయ్య అట్లా చేస్తే కుదరదు మామయ్య. నువ్వు ఎప్పుడైతే పాపం మానాలి, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, సినిమాలు మానేయాలి, సీరియల్స్ మానేయాలి, దేవునికి ఇష్టం లేని పనులు చేయాలి, అప్పుడు నువ్వు చదువుకుంది నీకు అర్థమైంది. అరే నేను మంచిగా చదువుకుంటున్నా కదా, మంచిగా పొద్దునే వేస్తున్నా కదా, అవన్నీ కుదరదు. అవన్నీ ఉంటే ఇవన్నీ చేసుకుంటూ అది చేస్తే ఏం ఉపయోగం లేదు, నువ్వు చేసినంత సున్నా. చెప్పాను నేను, కరెక్ట్గా చెప్పాను. ఈరోజు చాలా మంది కూడా ఇదే పద్ధతిలో ఉంటున్నారు. చదవటం మాత్రం కాదు, గైకోవాలి, వాటిని పాటించాలి, వాటి ప్రకారం జీవించాలి. ఆజ్ఞలు. ఆ రోజు ఇస్కియా జీవితంలో ఏం జరిగిందంటే మరణకరమైన రోగం వచ్చింది, చచ్చిపోతాను అనుకున్నాడు. అటువంటి పరిస్థితిలో ఇస్కియా మొరబెడతా ఉంటాడు. యెషయా ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు చచ్చిపోతావు, నీళ్ళు సరి చేసుకో, నువ్వు చక్కబెట్టుకో. అటువంటి పరిస్థితుల్లో ఇస్కియా ప్రార్థన చేస్తాడు, అయ్యా నీకు ఇష్టంగా నేను ఏ విధంగా ఉన్నాను. చదవనమాట. 2 రాజులు 20వ అధ్యాయం
రెండో రాజులు 20 అధ్యాయం యెహోవా 327 పేజీ నంబర్. యెహోవా యథార్థహృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను నడుచుకునిను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము ఎట్లు జరిగించును, కృపతో జ్ఞాపకము చేసుకో. ఇసుకే అడుగుతున్నాడు దేవుణ్ణి. చనిపోయే స్థితిలో, మరణకరమైన రోగం వచ్చిన స్థితిలో, చనిపోయే పరిస్థితిలో దేవుడు అడుగుతున్నాడు. రెండవ వచనంలో అతను తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, అయ్యా దేవుడా, నేనంత యథార్థంగా ఉన్నాను. ఇంకా ఏముంది అక్కడ? సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా ఎట్లా ఉన్నాను. ఈరోజు చాలా మంది దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నట్లు, కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదనుకుంటే అదే. నేను చేసేదే కరెక్ట్, నేనేదే చేస్తున్నాను దేవుడి చిత్తమే చేస్తున్నా మళ్ళీ అనుకుంటాం, దేవుడి పేరు పెడతాం. మన ఇష్టం వచ్చింది చేసుకుంటూ దేవుడు ఎట్లా చేయమని నాకు ఇచ్చాడు, దేవుడి చిత్తమే చేస్తున్నాను అనుకుంటాం. ఈరోజు మన ఇష్టంగా దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞలని గైకోవాలి. రెండవదిగా దేవుడు తోడుగా ఉండాలంటే చెప్పండి, ఒకటో ఏం చేయాలి చెప్పండి? ఆయన జనంగా ఉండాలి, ఆయన జనముగా, ఆయన మందిరాన్ని ప్రేమించేవాళ్ళగా. రెండవదిగా దేవుడు తోడుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలని గైకోవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి, ఆయనకు ఇష్టముగా జీవించాలి. ఇష్టంగా ఉండకుండా, ఆయన జనంగా ఉండకుండా ఎంత చేసినా కూడా ఏం ఉపయోగం లేదు. మూడవదిగా చూద్దారండి. మూడవదిగా ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా 8:22, 398 పేజీ నంబర్. మేలు కలగజేయుటకై ఆయనకు ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి మేలు కలగజేయుటకై ఆయన ఆశ్రయించాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఆయన తోడుగా ఉండాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఆశ్రయించాలి. నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మోకాళ్ళ మీద పోవాలి. నీ కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా మనం ఏం చేస్తామంటే, ఎట్లా ఈ సమస్య పోయేది, అట్లా ఎక్కడికో పోతా ఉంటాం. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి కంటే కొద్దిగా బాగలేదంట. వాళ్ళ అబ్బాయికి స్వస్థత లేదు, చాలా భయంకరమైన జబ్బు వచ్చింది. జబ్బు వస్తే ఆయన ఏం చేసినట్టు వాళ్ళ అబ్బాయిని తీసుకొని నడుచుకుంటూ నాగపట్నం పోయాడు. అడిగి వేయాడు చెప్పండి, నాగపట్నం పోయి ఆ అబ్బాయి చుట్టించి సందా ఇచ్చి మళ్ళీ నడుచుకుంటూ వచ్చారు. చెప్పండి, దానివల్ల స్వస్థత వచ్చిందా? రాదు. ఎక్కడికో పోయి ఏదో చేసి దానధర్మాలు చేసి ఎక్కడెక్కడో మునిగి నీకు పనికిరాని నీ తల వెంట్రుకల్ని దేవుడికి ఇచ్చానని చెప్పుకుంటూ దేవుడి దగ్గర పోయి గుండు చేయించుకుంటూ అవన్నీ చేయడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు తోడుగా ఉండాలంటే దేవుడిని ఆశ్రయించు. నీ గదిలోనే ఒక స్థలాన్ని సిద్ధపరచుకో, నీ గదిలోనే ఒక ప్రదేశాన్ని, అది దేవుని స్థలం, ప్రార్థించే స్థలం. మోకాళ్ళ మీద ఉండు, దేవుని అడుగు, ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. అంతేగాని ఏదో దాన ధర్మాలు చేసి ఎక్కడికో పోయి ఏదో చేసి అవన్నీ చేయడం వల్ల నాకు పుణ్యం వచ్చింది అని అనుకుంటున్నావేమో, వాటి వల్ల ఏమీ కూడా ఉపయోగం లేదు. ఏదో నీకు తృప్తిగా ఉండదేమో, నీ ఆత్మకు తృప్తిగా ఉండదేమో, జనాల దృష్టిలో అమ్మో ఎంత మంచి పనులు చేసిందో అని అనుకోని పేరు వచ్చిందేమో, కానీ రక్షణ రాదు, మారుమనసు రాదు, లేకపోతే స్వస్థత రాదు, లేకపోతే పరలోక రాజ్యం కూడా రాదు. ఉదయకాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే చెప్పండి, ఆయన్నే ఆశ్రయించు. యెహోవాను ఆశ్రయించువారు ధనిలో ఉంటుంది. మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకుంటున్నారంటే యెహోవాను ఆశ్రయించిన వారు అభివృద్ధి పొందుతారని బైబిల్. ఈరోజు నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు? యేసుక్రీస్తు నిన్ను విడిపించాడు, యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చాడు, యేసుక్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు నీ కొరకు తన ప్రాణం అర్పించాడు. ఇంకా యేసుక్రీస్తు నమ్ముకోకుండా, బాప్తిసం తీసుకోకుండా, తర్వాత నమ్ముకోవచ్చులే, తర్వాత బాప్తిసం తీసుకోవచ్చులే, తర్వాత ఇంకేదైనా చేసుకోవచ్చులని వాయిదా వేస్తున్నావేమో. ఇంకా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు తప్ప నీకు మార్గం లేదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము పిలుస్తున్నాడు. ఆయన పలుకుతూ ఉంటున్నాడు.
ఆయన సజీవుడైన దేవుడు. ఈరోజు కొంతమంది ఉంటారు, రోజుకు ఒక దేవుడు పెట్టుకొని పూజ చేస్తారు. ఆదివారం వచ్చేసరికి మందిరానికి వస్తారు. సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి దగ్గర పోయి పూజలు చేస్తూ ఉంటారు. ఏమీ ఉపయోగం లేదు, ఏమీ ఉపయోగం లేదు. నీకు ఒక ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవరు కూడా, ఇంకే దేవత, ఇంకా ఏ దేవుడు కూడా నీకు ఒక ప్రాణం పెట్టలా. చనిపోయారు, సమాధుల్లోనే ఉన్నారు, కుళ్ళిపోయారు. ఒక మాట చెప్పాలి, ఈరోజు నీకు ఒక ప్రాణం పెట్టిన నీ దేవుడైన యేసుక్రీస్తుని ఆశ్రయించు. నీ కుటుంబానికి మేలు, ఆయన తప్ప వేరే ఆశ్రయం లేదు. మూడవదిగా ఆయన తోడుగా ఉండాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. 4వదిగా చూద్దామండి, సామెతలు 3:32. సామెతలు 3:32. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. చెప్పండి, ఎవరికి తోడుగా ఉండేది? యథార్థమైన జీవితం, నమ్మకమైన జీవితం, యథార్థమైన నిజమైన జీవితం ఉంటుంది. ఇంకో జీవితం కూడా ఉంటుంది, అబద్ధమైన జీవితం ఉంటుంది. నిజమైన జీవితం కనబడేటప్పుడేమో ప్రార్థన చేసుకుంటా ఉంటాం, బైబిల్ పట్టుకుంటా ఉంటాం, మంచిగా తెల్లటి వస్త్రం వేసుకుంటా ఉంటాం. కనబడకుండా మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ అదే పాపం, మళ్ళీ అయ్యే దుర్మార్గత, మళ్ళీ అయ్యే అబద్ధాలు, మళ్ళీ అయ్యే చట్టాలు వచ్చేది. యథార్థమైన జీవితం ఉండాలి. యథార్థమైన జీవితం దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, యథార్థంగా. లేకపోతే భర్త దృష్టిలోనో, భార్య దృష్టిలోనో, తల్లిదండ్రుల దృష్టిలోనో, పక్కమడుల దృష్టిలో కాదు. మన యథార్థత ఎవరికి కనపడాలి చెప్పండి? దేవుడికి. దేవుడి దగ్గర, దేవుడి దృష్టిలో యథార్థత ఉండాలి. క్రైస్తవ బిడ్డలు ఎక్కడున్నా సరే, ఏ పని చేసినా కూడా నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఒక యవనస్తుడంట మంచిగా దేవుని నమ్ముకున్నాడు, దేవుని సన్నిధిలో పెరిగాడు, చక్కటి వివాహం, దేవుని నమ్ముకున్న భార్య దొరికింది, కులాల వల్ల, మతాల వల్ల లక్షల మంది అమ్మాయిలు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత బీటెక్ అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది ఒక ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం వచ్చింది. యథార్థంగా ఉంటున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు. ఆ యజమాని ఉన్నా లేకపోయినా ఆ ఫ్యాక్టరీ అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడ్డాడు. దేవుడు అంచెలంచెలుగా ఆ ఫ్యాక్టరీని దీవించాడు. ఆ యజమానికి ఎంతో సంతోషం. ఆ యజమాని ఆ వచ్చిన లాభంతో పక్కన ఇంకొక ఫ్యాక్టరీ కూడా ప్రారంభించాడు, ఇంకో ఫ్యాక్టరీ కూడా కట్టించాడు, ఇంకో ఫ్యాక్టరీ కూడా రెడీ చేశాడు. అందరికి ఓపెనింగ్కి అందరిని పిలిచాడు. ఆ ప్రాంతపు ఎమ్మెల్యేని పిలిచాడు, ఆ ప్రాంతపు అధికారులను పిలిచాడు, అందరిని పిలిచాడు. ఈ యవనస్తుని ముందు పెట్టి అందరి ముందు చెబుతున్నాడు, ఇగో ఈ యవనస్తుని చేయబట్టే, ఈ కురవాడు చేయబట్టే నేను ఈ విధంగా లాభాలు వచ్చాయి, నా ఫ్యాక్టరీకి లాభాలు వచ్చాయి. ఈరోజు మీ అందరిని పిలిచి ఈ ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేస్తున్నా అని నేను ఈరోజు ఎమ్మెల్యేని పిలిచాను కానీ, అధికారులను పిలిచాను కానీ, ఈ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి ఈ యవనస్తులే ఓపెనింగ్ చేయాలి అని ఆ యవనస్తుని పిలిచి, అయ్యా నువ్వు చేపట్టి నాకు లాభాలు వచ్చాయి, ఓపెనింగ్ చేద్దు కానీ ఇదిగో కొబ్బరికాయ కొట్టు అన్నాడు. ఒక రాయి పెట్టి, ఒక రిబ్బన్ పెట్టి, ఇదిగో కొబ్బరికాయ కొట్టి కట్ చేయి అన్నాడు. వెంటనే ఆ యవనస్తుడు అన్నాడు కదా ఆ యజమానితో, అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నా, కొబ్బరికాయ మాత్రం మీరు ఏమన్నా చేయండి, ఇంకేదైనా చెప్పండి, ఇంకే పనులు చెప్పండి, కొబ్బరికాయ మాత్రం కొట్టను. వచ్చారు కదా వాళ్ళతో ఓపెన్ చెప్పాడు. ఈ ఫ్యాక్టరీ యజమానికి కోపం రగులుకుంది. అయ్యో ఇంత మట్టికి నీకు జీతం పెంచాను, నేను అభివృద్ధిలోకి వచ్చాను, ఎంతమంది ముందు నిన్ను గొప్ప చేస్తే నువ్వేంటి నా మాటలో కొట్టు, కొబ్బరికాయ కొట్టు, లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా. ఆ వ్యవస్థలు అన్నాడు, దేవుడంటే భయం, మనుషులంటే భయం లేదు. వెంటనే అన్నాడు, అయ్యా నువ్వు తీసేయడం ఏంటి, నేనే తప్పుకుంటా అని చక్కగా ఒక రిజైన్ కాగితం రాసి వెళ్ళిపోయాడు. నాకు ఈ ఉద్యోగం అక్కర్లా, నేను దేవుని పెడితే దేవుని దగ్గర యథార్థంగా ఉంటా. వెళ్ళిపోయాడు. ఇంకా వేరే పని చేసుకుంటూ బ్రతుకుతా ఉన్నాడు. యజమాని ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేయించాడు. ఓపెనింగ్ అయింది. తర్వాత ఏమైందంటే అన్ని నష్టాలే, అన్ని ఇబ్బందులే. ఫ్యాక్టరీ వాళ్ళందరూ వాళ్ళే కనుక్కోవడం, వాళ్ళే ఇచ్చేయడం వల్ల ఫ్యాక్టరీకి అన్ని నష్టాలు వచ్చినాయి. ఆ ఫ్యాక్టరీ కొత్తగా ఫ్యాక్టరీని మూసేయాల్సి వచ్చింది. పాత ఫ్యాక్టరీ కూడా నష్టంలో కూరుకుంది. అప్పులు మునిగిపోయాయి. ఒక ఆయన అన్నాడు, అయ్యా నువ్వు తప్పు చేశావు, ఆ యవనస్తుడు ఉంటే నీకు ఆశీర్వాదం, ఆ యవనస్తుడు పోయాడు, నీకు అన్ని నష్టాలు వచ్చినాయి. వెంటనే
2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. తన తప్పు తెలుసుకున్నాడు. ఆ యవనస్తుడి కొరకు వెతికాడు దొలాడని కానీ దొరకలా, ఎక్కడా దొరకలా. పలానా ప్రాంతంలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ నమ్మకంగా ఉంటున్నాడు అని తెలిసింది. వెంటనే ఆ భర్త భార్య పోయి ఆ యవనస్తుడి దగ్గరికి పోయి, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించయ్యా, రా నా ఫ్యాక్టరీకి రా, నువ్వేది చెప్తే అదే చేస్తా, నీ దేవుడే నా దేవుడు అని నమ్ముకుంటా. వెంటనే ఆహ్వానించాడు, కాలు మీద పడ్డారు, పిలిచాడు. మరలా యవనస్తుడు వచ్చాడు. నమ్మకంగా దేవుని భయభక్తులుగా మరలా లాస్ అయిపోయిన ఎన్నో లక్షల నష్టం వచ్చిన ఆ ఫ్యాక్టరీని మరలా అభివృద్ధిలో తీసుకుని వచ్చాడు. చెప్పండి, ఈ ఒక్క విషయం దాని మన జీవితంలో కొన్ని నష్టాలు రావచ్చు, కొన్ని ఉద్యోగాలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కులాల ప్రకారం, మతాల ప్రకారం, బంధువుల పక్షాన ఏ విధంగా అనుకోవచ్చు. కానీ చివరికి అది మేలుగా జరిగింది. ఇప్పుడు దేవుని యందు యథార్థత, దేవుడు అంటే యథార్థత, యథార్థంగా దేవుని ఆరాధించాలి, యథార్థంగా దేవుని సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, యథార్థంగా దేవుని మందిరంలో గడపాలి. అప్పుడు మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. చూద్దాం 5వ విషయం, దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నిర్గమకాండం 33:3. సమయం లేదు, మనం ముగించుకుందాం, క్లుప్తంగా ముగించుకుందాం. నిర్గమకాండం 33:3. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. మీరు లోబడనల్లని ప్రజలు, లోబడట్లా, విధేయత చూపిట్లా, లోబడనల్లని నేను మీతో రాను అంటున్నాడు దేవుడు. ఈరోజు నీతో నాతో కూడా అదే మాట అంటున్నాడు. ఇవాళ నువ్వు లోబడట్లా, నువ్వు నేను చెప్పింది వింటున్నా, నాకు లోబడట్లా, నేను నీతో ఉండను, నేను నీ ఇంట్లో ఉండను, నేను నీతో రాను, నీ పక్షాన కార్యం చేయను. ఇప్పుడు లోబడకపోతే, దేవునికి విధేయత చూపించకపోతే, లోబడకపోతే, ఈరోజు దేవునికి లోబడాలి. భర్తకి భార్య ఏ విధంగా లోబడుతుందో, పరమ భర్త అయిన యేసుక్రీస్తు భర్త అయినాడు. నువ్వు నేను సంఘమైన స్త్రీగా ఉన్నావు. దేవునికి లోబడాలి. లోబడకుండా దేవా నా పక్కన నా తోడుండు, నాకు అది చేయ, నాకు ఇది చేయ, నా కుటుంబానికి తోడుగా లోబడగానే అన్ని చేయాలని అడుగుతావు. దేవుని పట్ల విధేయత చూపించాలని అన్ని కావాలని కోరుకుంటావు. నువ్వు లోబడకుండా దేవుడు నీకు ఏ కార్యం కూడా చేయడు. అసలు నీ వెంటనాడు, నీ కుటుంబంతో ఉండడు. లోబడాలి. 5వదిగా చెప్పండి, ఏం చేయాలి? లోబడాలి. ఒకటోది ఆయన జనముగా ఉండాలి. 2వది ఆయన ఆజ్ఞలు పాటించాలి. 3వది దేవుణ్ణి ఆశ్రయించాలి. 4వది యథార్థంగా ఉండాలి. 5వది లోబడాలి. చూద్దామండి, ఆమోసు 5వ అధ్యాయం 14 వచ్చు. ఆమోసు 5:14. ఆమోసు మీరు బ్రతుకున్నట్లు ఏం చేయాలంట? కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. కీడు విడిచి మేలు చేయాలి. శత్రువులకు కూడా, నువ్వంటే పన్నులకు కూడా. మనం ఏం చేస్తామంటే, మన ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి పోతాం, మన ఇంటికి రాకపోతే పోవు. కీడు శత్రువులకు కూడా మేలు చేయాలి. శత్రువులకు కూడా. ఈరోజు నీ గురించి ఎవరైనా అడిగినప్పుడు అందరూ ఫలానా మంచి ఆయన అందరూ నీకు ఇష్టమైన వాళ్ళు చెప్పడం కాదు, నీ శత్రువు దగ్గరకు పోయి కూడా, నువ్వు మాట్లాడని వ్యక్తి దగ్గరకు పోయి కూడా ఒక ఫలానా ఎటువంటి వాడు అంటే నీ గురించి మంచి చెప్పాలి నీ శత్రువు కూడా. అప్పుడే నువ్వు కీడు విడిచి మేలు చేసి. ఈరోజు దేవుడు తోడుగా ఉండాలంటే కీడు విడిచి మేలు చేయాలి. బైబిల్లో ఉంటుంది శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలంట. మనకి శత్రువులు ఎవరు ఉండకూడదంట. క్రైస్తవ బిడ్డలకి చెప్పండి. ఒక్కోసారి కొంతమంది వెళ్తుంటే పలానా ఇంటి దగ్గర ప్రార్థన అమ్మా రామ్మా అని అంటే, నేను వాళ్ళతో మాట్లాడినన్నా, నేను రాలేను, ఏమనుకోమాకన్నా అంటా ఉంటాను. సంఘాల వాళ్ళే, విశ్వాసులే, వాళ్ళతో మాట్లాడినన్నా, వాళ్ళు మేము తగాద పెట్టుకున్నామన్నా, మేము వాళ్ళ ఇంటికి రావన్నా. ఏంటి మాట? అటువంటిప్పుడు నువ్వు బలమైన చేసేది. అటువంటిప్పుడు దేవుని దగ్గర ఎందుకు అట్లా జీవించేది? నీకు అది కావాలి, శత్రుత్వం కావాలి, మరి దేవుడు అంటే ప్రేమ కావాలి.
నీ కనబడే నీ శత్రువునే ప్రేమించకపోతే కనబడని నీ దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు? 1 యోహాను 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. కనబడే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుడి మీద అట్లా ప్రేమిస్తావు. ఎప్పుడు నీ పొరుగువాడి మీద సాడీలు, అబద్ధాలు, లేకపోతే అన్యాయంగా నిందలు ఎప్పుడు మోపుకుంటూ వాళ్ళని దూషించుకుంటూ ఉంటున్నావేమో. శత్రువును కూడా ప్రేమించాలి. ప్రేమ అంట చెప్పండి, దోషాలన్నింటినీ కూడా కప్పు. ప్రేమ దోషాలని కప్పు, ఎత్తు చూపదు ప్రేమ. ఈరోజు ఆలోచనగా దేవుడు తోడు కావాలంటే కీడు విడిచి మేలు చేయాలి. చివరిగా ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకోండి. యెహోషువ 7వ అధ్యాయం 12 వచనం. యెహోషువ 7వ అధ్యాయం 12 వచనం. యెహోషువ 7:12. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులకు తొలగలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారి మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే నేను మీకు తోడుగా ఉంటా. శాపగ్రస్తమైంది మీ మధ్య ఉండకుండా తీసేయి. మరి నేను తోడుగా ఉండాలంటే శాపగ్రస్తమైంది ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. 2024 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో చివరిగా దేవుడు మనతో మాట్లాడుతుంది. నీకు తోడుగా ఉండాలంటే శాపగ్రస్తమైంది నీ దగ్గర ఉండకూడదు. శాపగ్రస్తమైందంటే చూద్దామండి. మలాకి 3వ అధ్యాయం 9వ వచనం. మలాకి 3:9 చదవండి. మలాకి 3:746 పేజీ నంబర్. మలాకి 3వ అధ్యాయం 9వ వచనం. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ జనులందరూ నా యొక్క దొంగతనం చేస్తున్నారు. చెప్పండి, ఏ దొంగతనం చేశారు చెప్పండి. దశమ భాగమే కాదు, ఇంకా పనిలో మన శరీర బలములో దొంగతనం చేస్తున్నాం. దేవుని పనులకు మన బలాన్ని ఉపయోగించట్లా. దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని మందిరం విషయాల్లో, దేవుని సన్నిధి విషయాల్లో మన బలం ఉపయోగించాలి, మన శక్తి ఉపయోగించాలి. దేవుని మందిరంలో పనులు చేయాలి. ఇంకా మన సమయాన్ని కూడా దొంగతనం చేస్తున్నాం. సమయాన్ని కూడా రోజుకి 24 గంటల్లో దశమ భాగం లెక్కేస్తే 2 గంటల 20 నిమిషాలు దేవుడికి ఇస్తున్నామా? ప్రతిరోజు ఆదివారం ఒక 3 గంటలే దేవునికి ఇలాకపోతున్నాం. ఆదివారం 10 నుంచి 1 గంట దాకే దేవునికి ఇలాకపోతున్నాం. దాంట్లోనే ఒక అర్ధ గంట, ఒక పావు గంట, లేకపోతే వీలైతే 1 గంట దొంగతనం చేస్తున్నాం. దశమ భాగాలు దొంగతనం చేస్తున్నాం. ఈరోజు అవన్నీ కూడా దేనిగా మాత్రం చెప్పండి, అవన్నీ కూడా మీకు శాపగ్రస్తంగా. అందుకంటే అక్కడ శాపగ్రస్త ఈ జనులందరూ నా యొక్క దొంగిలించుతూ ఉన్నారు. మీరు దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆస్తిలో దశమ భాగాన్ని దొంగతనం చేస్తున్నాం. అందుకనే శాపాలన్నీ మన మీద పెట్టుకుంటున్నాం. శాపాలన్నీ మన కుటుంబం మీదకి వస్తున్నాయి. కారణం ఏంటంటే దేవునికి సమయాన్ని ఎట్లా, దేవునికి బలాన్ని ఎట్లా, దేవునికి వ్యక్తిగతంగా మన ఆర్థికంగా మనకు వచ్చే దేవుడు ఇచ్చే దాంట్లోనే దశమ భాగాలు ఎట్లా. చూద్దారండి, ఇంకోటి చూద్దారండి. ఎప్పుడు శాపం వచ్చింది? ఇర్మియా 48:10. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. ఇర్మియా 48:10 పేజీ నంబర్ 669. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. చెప్పండి, అందరూ చెప్పండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. దేవుని పని అశ్రద్ధగా చేయువాడంట. ఈ మాట ఎన్నిసార్లు మనకు ఉందా? ఎన్నిసార్లు మనం వినిపించుకోవాలా? ఎన్నిసార్లు చదవాలా? దేవుని కార్యం అంటే నిర్లక్ష్యం. ప్రార్థన 7 గంటల కంటే 8ంటికి వస్తూ ఉంటాం. దేవుని పని చేయాలంటే, దేవుని కార్యం చేయాలంటే అసలు వాళ్ళు ఉన్నాళ్ళే చేసుకుంటారు. మేమెందుకు? వాళ్ళు చేసుకుంటారు. దీవులన్నీ వాళ్ళకే, మాకెందుకులే. ఒక ఆమెను అడిగా, మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంది. ఎప్పుడు నేనే విమర్శించట్లేదు కానీ ఆశ్రయం చర్చికి పోతా ఉంటాను. రక్ష లేదు, మానవస లేదు, వాతావరణం అయ్యే జపాలు, అయ్యే మాటలు. నేను వాళ్ళని విమర్శించట్లా, కానీ అభివృద్ధి లేదు. 10 సంవత్సరాల కింద ఏం చెప్పిందో ఇప్పుడు కూడా అయ్యే చెప్పింది. నేనన్నా
మార్పు ఉండదా? ఎప్పుడు పాలు తాగుతూనే ఉంటావా? వాక్యం చదువుకోవా? అభివృద్ధిలోకి రావా? నీ పిల్లవాడు పాలు తాగే వయసులో పాలు తాగి 10 సంవత్సరాల వచ్చినా కూడా ఇంకా పాలు తాగుతూ ఉంటే పాలు ఇవ్వడానికి ఇష్టపడతావా అని అడిగా. సమాధానం లేదు. దేవుని పని అంటే, దేవుని కార్యం అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. రామ్మ దేవుని పని చేతి కానీ అంటే మీరున్నారుగా, చేసుకోండి. మందిరానికి రామ్మ అంటే పరలోకం పోతామమ్మా, సరిపోతే అగ్నిగుండానికి దేవుడు తప్పిస్తాడమ్మా అంటే ఉంటది కదా, వాయా నువ్వే పరలోకానికి, మేమెందుకు లేదు, నువ్వే పో అని అంటాడు. ఈరోజు చాలా మంది అటువంటి స్వభావంలో దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం, దేవుని కార్యాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, ప్రార్థన చేసుకోవడాన్ని నిర్లక్ష్యం. అందుకే శాపాలన్నీ మన మీదకి వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు మనకి కీళ్ళని మనకు కల్పిస్తూ ఉంటున్నాడు. దేవుని కార్యాలని అశ్రద్ధ చేయడం. చూద్దాం ఇంకో మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ముగించుకుందాం, మనం ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధులు ఒక మోషే అట్లా చెప్పాడు కదా, ధర్మశాస్త్రం అట్లా చెప్తుంది కదా. యేసుక్రీస్తుకే ప్రశ్నలు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు. యేసుక్రీస్తునే ధర్మశాస్త్రం విశ్రాంతి దినప్పుడు ఏ పని చేయకూడదన్నదిగా. నువ్వేంది స్వస్థత ఇచ్చావు, కాళ్ళు బాగు చేశావు, కళ్ళు బాగు చేశావు, నడిపించినట్టు చేశావు, చచ్చిపోయిన లేపుతున్నావు. యేసుక్రీస్తుకే ఎదురు ప్రశ్న. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కొంతమంది మూఢాచారాలు పట్టుకొని క్రైస్తవులోనే రకరకాలుగా ఆదివారం కాదు శనివారం ఆరాధించాలంటారు. కొంతమంది యేసుని కాదు యెహోవా దేవుని ఆరాధించాలంటారు. రకరకాల మతాలు, రకరకాల సిద్ధాంతాలు చెప్తారు. ఈ ఉదయకాల సమయంలో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే శాపమే. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కొత్త నిబంధన వచ్చింది, పాత నిబంధన లేదు. కొత్త నిబంధన వచ్చింది. ఆయన రక్తం మార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకై తిరిగి లేచాడు. తిరిగి లేచిన దినం ఆదివారం మాత్రమే అనుసరించాలి, ఆదివారం మాత్రమే ఆయన్ని ఆరాధించాలి. శాపగ్రస్తులు అవుతారు. చెప్పండి, ఎప్పుడు శాపగ్రస్తులు అవుతారు? ఒకటోది ఎప్పుడు మనం దొంగతనం చేసినప్పుడు, మన బలాన్ని, మన శక్తిని, మన సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఆ ఆస్తిలో దశభాగాన్ని ఈయనప్పుడు శాపగ్రస్తులు. రెండోది ఎప్పుడంటే యెహోవా కార్యంలోనే. మూడవది ధర్మశాస్త్రాన్ని పాటిస్తే. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? వ్యభిచరిస్తే రాళ్ళు పెట్టి కొట్టు చంపు అని ఉంటుంది ధర్మశాస్త్రం. దాన్ని పాటించొద్దు. యేసుక్రీస్తు అన్నాడు కదా, అమ్మా ఎవరు కూడా రాలేదా, ఎవరు నీ మీద రాలేదా, నేను కూడా క్షమిస్తున్నాను. నూతన నిబంధన క్షమించే స్వభావం, కృప. ఆ రోజు ఆదివారం మందిరానికి రాకపోతే, విశ్రాంతి దినాన్ని పాటించకపోతే రాళ్ళు పెట్టి కొట్టి చంపే రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో, మోషే దినాల్లో. ఇప్పుడు అదంతా లేదు. కృప కాలం వచ్చింది. ఆయన ఇంకా నీ మీద కృప చూపుతున్నాడు. ఇంకా నా బిడ్డ మారు మనసుకుంటాడు, ఇంకా నా బిడ్డ తప్పులు ఒప్పుకుంటాడేమో, ఇంకా నా బిడ్డ నా మందిరానికి వస్తాడేమో, నా ఇంట్లో నన్ను స్తుతిస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఆయన. శాపగ్రస్తులుగా ఉంటారు. ఇంకో మాట చూద్దామండి, చివరిగా 2 పేతురు 3వ అధ్యాయం 14. 2 పేతురు 3వ అధ్యాయం 14 వచనం చదవండి. 2 పేతురు 3వ అధ్యాయం 14. ఆయన దృష్టికి నిష్కలకులుగాను నిందారులుగా కనబడినట్లు జాగ్రత్త పడి క్షమించండి. 2వ అధ్యాయం 14 వచనం. 2వ అధ్యాయం 14 వచనం. వ్యభిచారులను చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలో కలుపుచు లోబెత్తుమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులు. ఎవరైనా శాపగ్రస్తులయ్యేది పాపులు. ఒక మాట చెప్పాలి, పాపం చేసేవాళ్ళు. పాపము మానలేని కన్నులు, పాపము మానలేని కాళ్ళు, పాపము మానలేని తలంపులు, పాపములే మానలేని శరీరం. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చారంటే మన అవయవాలన్నీ పనిచేయాలి. మన కాళ్ళు, మన చేతులు, పాటలు పాడేటప్పుడు చప్పట్లు పట్టాలి, వాక్యాలు చెప్పేటప్పుడు నోరు తెలిసి వాక్యాలు చెప్పాలి. సైతాన్ అంటది, నువ్వు మౌనంగా ఉండలే,
చప్పట్లు కొట్టదులే. పాటలు పాడేటప్పుడు స్తుతించుకోవాలి ఆయన్ని. మన నోరు తెలిసి ఆయన్ని ఆనందించాలి. నోరు తెలిసి అడిగిన వాడికి సమాధానం చెప్పాలి. సైతాను మన దగ్గర నుంచి పోద్ది, ఇంకా వేరే ఆలోచనలు రావు. అందుకనే రిపీటెడ్గా నేను అడుగుతూ ఉంటాను, ఏంటి 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 అని మిమ్మల్ని చెప్పిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం నోరు తెరవాలి. పాటలు పాడేటప్పుడు కూడా మౌనంగా కూడా చప్పట్లు పట్టుకుంటూ స్తుతించాలి. పాపము మానలేని కనులు ఇంకా పాపం మానట్ల మందిరానికి వస్తున్నాం, చెడని చూస్తూ ఉంటున్నాం, చెడని ఆలోచిస్తూ ఉంటున్నాం, చెడని చేస్తూ ఉంటున్నాం. శాపగ్రస్తులైతారు, శాపగ్రస్తులైతారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తోడుగా ఉండాలంటే నీ దగ్గర ఉన్న శాపగ్రస్తమైనంతా కూడా తీసేయి. ఇంకా అవన్నీ పెట్టుకొని నాకు నువ్వు తోడుగా ఉండాలంటే ఆయన తోడుగా ఉండడు. రెండు కళ్ళు మూసుకుందాం మోగలుగుతాం. ఒక్క నిమిషం దేవుడిని అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడాడు. కళ్ళు మూసుకుందాం యోగ్యంగా పనులు చేయాలి. దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు నేను తోడుగా ఉండాలంటే నువ్వు నా జనంగా ఉండాలి. ఓ బిడ్డ, నువ్వు లోక బిడ్డ కాదు, సైతాన్ బిడ్డ కాదు, నా జనంగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి. నా మాటలు వినాలి, నా ఆజ్ఞలన్నీ పాటించాలి, నన్ను ఆశ్రయించాలి. అప్పుడే తోడుగా ఉంటా అంటున్నాడు. యథార్థంగా జీవించు అంటున్నాడు. లోబడు అంటున్నాడు. కీడు చేయమాకు అంటున్నాడు. మేలు చేయంటున్నాడు. చివరగా శాపగ్రస్తులైతే నేను తోడుగా ఉండను అంటున్నాడు. శాపగ్రస్తులంటే ఏంటో మనం చూసుకున్నాం. శాపగ్రస్తులంటే దేవునికి మనం ఇచ్చే వాళ్ళగా ఉండాలి. దేవుడి దగ్గర దొంగతనం చేసే వాళ్ళగా ఉండకూడదు. నేనేమి దొంగతనం చేయలేక అనొద్దు. దొంగతనం చేస్తున్నావు నువ్వు, నీ బలాన్ని నీ కొరకే ఉపయోగించుకుంటున్నావు, దేవుడి కోసం ఉంచట్లా. నీ సమయాన్ని మొత్తం నీ కొరకే ఉంచుకుంటున్నావు. దేవుని మందిరంలోకి ఇట్లా ప్రతిరోజు వాక్యం చదువుకోవట్లా, బైబిల్ చదువుకోవట్లా. నీ దశభాగాన్ని దేవుడికి ఇట్లా దొంగతనం చేస్తున్నావు. నీకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవుడికి. ఆయన ఇచ్చిందే అది. ఆయనకి ఇవ్వడం ద్వారా ఎంతో అభివృద్ధి పొందుతావు. దేవుని కార్యాలు శ్రద్ధగా చేయాలి. నిర్లక్ష్యం వద్దు. దేవుని పని అంటే అది మామూలు పని కాదు. నిర్లక్ష్యం వద్దు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టు. యేసుక్రీస్తుని ఆచరించు. యేసుక్రీస్తుకు లోబడు. నీ కళ్ళేక పాపాన్ని వెంబడిస్తున్నాయి, నీ కళ్ళేక పాపాన్ని చూస్తున్నాయి. నువ్వు ఇంకా పాపలోకంలో నీ కాళ్ళు, నీ చేతులు, నీ అవయవాలు పాపానికి దాసులుగా ఉంటున్నాయేమో. రక్షణ పొందిన, మానవస్ పొందిన, బాప్తిసం తీసుకున్నా ఇంకా సైతానికి, లోకానికి దాసులుగా ఉంటున్నావేమో. అవన్నీ ఉంటే నీకు శాపాలే. జాగ్రత్త. దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు బుద్ధి చెప్పినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు విని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెడితే నీకు శాపం, నీకు నష్టం. ఈరోజు దేవుడు మనల్ని శాపానికి లోను కాకుండా ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. శాపగ్రస్తులుగా ఉండకూడదని కోరుకుంటున్నాడు. అందుకే దేవుడి మాటలు వినిపించాడు. రండి ఒక్క నిమిషం సరి చేసుకుని యోగ్యంగా బలలో చేయవేద్దాం.